వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. నిర్మల్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చదువుల తల్లి సన్నిధిలో వేద మంత్రోచ్చారణల మధ్య సీఎం రేవంత్ రెడ్డి గారు తన మనవడు రియాన్స్ కు అక్షరాభ్యాసం చేయించి ఓనమాలు దిద్దించారు. అనంతరం 225 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఆలయ పునర్నిర్మాణ పనులకు శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. తద్వారా బాసర క్షేత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు అంకురార్పణ చేశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. మళ్లీ గడీల పాలన రానియం 2034 వరకు మా ప్రజా ప్రభుత్వమేనంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. కొందరు మాయగాళ్లు మారిచుల రూపంలో వస్తున్నారు. ఇది చేయలే అది చేయలే అని మాట్లాడుతుంటారు. 10 ఏళ్లు మీరు వెలగబెట్టలేని ఎన్నో గొప్ప పనులు మేము చేసి చూపించామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. మీ సభలుంటే నాడు ప్రతిపక్షాలను పోలీస్ స్టేషన్ లో పెట్టింది మర్చిపోయారా అంటూ నిలదీశారు. మేము ప్రతిపక్షాలను సభలకు పిలిచి సమస్యలపై మాట్లాడి చర్చిస్తున్నామంటూ స్పష్టం చేశారు. మీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి ఉన్న తేడా అది అని సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సభలో 1238 కోట్లతో అభివృద్ధి పనులకు భారీగా శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. 70 ఏళ్ల కేరళంతో మా 28 నెలల పాలనకు పోలిక అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిలదీశారు. సుస్థిరాభివృద్ధిలో మాది అగ్రస్థానం, మీది 6వ స్థానం అంటూ కేరళం సీఎం పినరాయి విజయన్ కు కౌంటర్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ ఆరోపణలను లిఖితపూర్వకంగా ఖండిస్తూ వాస్తవాలు అధికారిక గణాంకాలతో తిప్పికొట్టారు. విజయన్ చెప్పిన తెలంగాణ గణాంకాలన్నీ 2023-24 సంవత్సరం నాటివని, అవి తెలంగాణలో గత బీఆర్ఎస్ పాలనలో చివరి దశకు సంబంధించినవంటూ ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి 28 నెలలైందని, కేరళలో విజయన్ సర్కార్ 120 నెలలుగా అధికారంలో ఉన్నదని, మరి 70 ఏళ్ల కేరళం ప్రస్థానాన్ని తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ 28 నెలల పాలనతో పోల్చడం లీడర్ స్థాయికి తగదంటూ పేర్కొన్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. చొరబాటుదారులపై మాట్లాడతారే తప్ప తరిమేయరంటూ అమిత్ షా పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ్ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు నిప్పులు చెరిగారు. అస్సాంలో 10 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రం నుంచి చొరబాటుదారులను భాజపా వెనక్కి పంపలేకపోయిందని ఆ పార్టీ కేంద్ర మంత్రి అమిత్ షా పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ్ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కచార్ జిల్లాలోని బోర్కలాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అస్సాంకు అమిత్ షా ఎప్పుడు వచ్చినా బంగ్లాదేశ్ చొరబాటుదారులపైనే ప్రత్యేకంగా మాట్లాడతారు. అక్రమ వలసదారులను తరిమివేయకపోగా వారిని పోషిస్తూనే వారి పేరుతో రాజకీయాలు చేస్తుంటారంటూ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 8792 మంది చొరబాటుదారులను దేశం నుంచి బహిష్కరించింది. మోడీ ప్రభుత్వం మరి 2014 నుంచి 2019 మధ్య కేవలం 2566 మంది మాత్రమే అక్రమ వలసదారులను తొలగించిందంటూ పేర్కొన్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. భారత్ ను కేంద్ర ప్రభుత్వం చీకట్లో ఉంచుతుందంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు తీవ్రంగా ధ్వజమెత్తారు. భారతదేశ డేటా సార్వభౌమాధికారం విషయంలో కేంద్ర ప్రభుత్వం దేశాన్ని మాయ చేసే ప్రయత్నం చేస్తుందని, అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలపై పారదర్శకత ఏమాత్రం పాటించడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు తీవ్రంగా నిప్పులు చెరిగారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం వల్ల మన ఆరోగ్య, ఆర్థిక, ప్రభుత్వ డేటాబేస్లు భారత్ లోనే ఉంటాయా, లేదా విదేశీ కంపెనీలకు మన డేటా సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారా అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు నిలదీశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100కు పైగా కాంగ్రెస్ పార్టీ సీట్లు గెలుచుకుంటుందంటూ టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా పిప్రి బహిరంగ సభలో వారు మాట్లాడుతూ, ఆనాడు ఇక్కడ పాదయాత్ర చేపట్టి ప్రజల గోడు విన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రజల అవసరాలు గుర్తించి వారి సమస్యలను పరిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఉన్న పార్టీ అంటూ వెల్లడించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. మరో ప్రపంచ నిర్మాణమే మా లక్ష్యం అంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలను పారదర్శకంగా అమలు చేస్తూ మరో ప్రపంచ నిర్మాణమే లక్ష్యంగా అంతరాలు లేని సమాజాన్ని తీర్చిదిద్దడమే మా ముఖ్య ఉద్దేశం అంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు పేర్కొన్నారు. తమ ప్రభుత్వానికి మానవీయ కోణం ఉందని, అంతరాలకు తావు లేకుండా, భేదాలు లేకుండా రాష్ట్రాన్ని వసుదైక కుటుంబంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తుంది ప్రజాప్రభుత్వం అంటూ స్పష్టం చేశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. ఆహారం కల్తీ చేస్తే పీడీ యాక్ట్, ప్రజల ఆరోగ్యంపై ఏమాత్రం రాజీ పడబోమంటూ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు వెల్లడించారు. ఫుడ్ సేఫ్టీ కోసం ఈగిల్ తరహాలో ఒక ప్రత్యేక వ్యవస్థను తీసుకొస్తున్నామంటూ స్పష్టం చేశారు. నిజామాబాద్, హన్మకొండ, మహబూబ్ నగర్ లో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తామంటూ పేర్కొన్నారు. జలవిహార్ వద్ద ఫుడ్ సేఫ్టీ వాకథాన్ను నిర్మిస్తామంటూ తెలిపారు.